నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరకామణిలో జరిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరకామణి అంటే ఆ హుండీలో భక్తులు వేసేటువంటి కానుకలు కావచ్చు, డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, దీన్ని లెక్కించేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ స్థలం ఏదైతే ఉందో దాన్ని పరకామణి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు పరకామణిలో పనిచేస్తున్నటువంటి రవికుమార్ అనేటువంటి ఒక ఉద్యోగి అక్కడ అవకతవకలకు పాల్పడ్డాడని, అక్కడ డబ్బులు నొక్కేసిన డబ్బులతో అతను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, తన సంపదను పెంచుకోవడం కావచ్చు, ఇళ్ల స్థలాలు కొనుక్కోవడం కావచ్చు, ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డాడని. సో ఒకానొక సమయంలో అతను దొరికిపోతే అతని మీద కేసులు పెట్టి కోర్టుకు పంపించాల్సింది పోయి లోక్ అదాలత్ ద్వారా అప్పటి వైఎస్ఆర్సీపీ పెద్దలు కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు సెటిల్మెంట్ చేశారు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని మీద విచారణకైతే ఆదేశించడం జరిగింది. ఈ పరకామణిలో జరిగినటువంటి అవకతవకల కేసుకు సంబంధించి అది ఒక కొలిక్కి వస్తుందని అందరూ ఆశించారు. హఠాత్తుగా అందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి తాడిపత్రి దగ్గర అనుమానాస్పద మృతి చెందడం జరిగింది. దానికి సంబంధించి వివరాలను అందించడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. ఇది హత్య, ఆత్మహత్య లేకపోతే యాక్సిడెంటా? వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే పేపరు మీడియా చెప్పింది కదండి ముందుగానే ఇది ఆత్మహత్య అని చెప్పేసి. ఫోరెన్సిక్ అవసరం లేదు, మనకు విచారణ అవసరం లేదు. సాక్షి ఛానల్ ఏది చెప్తే అది మనం నిజమని భావించేటువంటి పరిస్థితులు ఉండాలి. ఇది రాష్ట్ర ప్రజలు కూడా గమనించుకోవాలి. ఎందుకంటే సాక్షి ఛానల్ ఏం చెప్పింది, ఆత్మహత్య అని చెప్పేసి ముందే డిసైడ్ చేసింది. మళ్ళీ మీరు హత్య ఆత్మహత్య అనడము, మీరు అడగడము, నేను చెప్పడం ఇది హాస్యాస్పదంగా మనం చెప్పచ్చు. నిజంగా ఈరోజు ఆనాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా గుండెపోటు అని చెప్పేసి మొదట చెప్పారు. దాని తర్వాత విచారణ చేపట్టిన తర్వాత అది హత్య అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయము. మరి ఇదే హత్య నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షి పేపర్లో కత్తులు పెట్టి మరి రక్తపు చుక్కలు పెట్టి అక్షరాలు రాసినటువంటి ఆ సాక్షి పేపర్ యొక్క యాజమాన్యానికి కూడా మనము గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు కూడా రాయొచ్చు ఫ్రంట్ పేపర్లు అనేది మనం చెప్పచ్చు. మీరు చూడండి, పరిటాల రవీంద్ర గారి యొక్క హత్య కేసులో ఉన్నటువంటి నిందితులైనా, మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఉన్నటువంటి నిందితులైనా, సాక్షులు అంతా నిందితులు, నథింగ్ బట్ అనుమానాస్పదం ఎవరున్నా సరే. ఇప్పుడు కొత్తగా పరకామణి కేసులో సంబంధించినటువంటి సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి మీరు చూడండి, పరిటాల రవీంద్ర గారి కేసులో మొద్దు సీను, దాని తర్వాత ఆ మొద్దు సీనును డంబెల్తో కొట్టి చంపినటువంటి వ్యక్తి కూడా అనుమానాస్పదంగా ఏదో అనారోగ్యంతో చనిపోవడము. మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో చూసుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దగ్గరికి ఇప్పుడు వరకు 4-5 ఈసీ గంగిరెడ్డి గారు, అభిషేక్ రెడ్డి, తర్వాత వాచ్మెన్ గంగన్న, మరి ఇట్లా చెప్పుకుని శ్రీనివాసులు రెడ్డి, కటిక శ్రీనివాసులు రెడ్డి, ఒక్కొక్కరు ఒక్కో రూపేణ చనిపోవడం జరిగింది. అంటే పోలీసులు క్రిమినల్ టెర్మినాలజీలో ఒక పదం ఉందండి, కటౌట్ మర్డర్ అని. కటౌట్ మర్డర్ అనే పదం ఎందుకు వాడతారంటే పోలీసులు మామూలుగా ఉదాహరణగా చెప్పాలి అంటే ఏ నుంచి జెడ్ వరకు వ్యక్తులు ఉన్నారనుకుంటే ఈ ఏ అనే వ్యక్తి బీకి సుఫారిస్తాడు. ఈ బి అనేటువంటి వ్యక్తి బి చేయడు, చంపడానికో హత్య చేయడానికో ఇస్తే బి అనేటువంటి వ్యక్తి చేయడు. ఈ బి అనేటువంటి వ్యక్తి ఏ సికో డీకో ఇస్తాడు. ఈ మధ్యలో ఏ నుంచి జెడ్ వరకు అన్నాం కదా, ఈ వ్యక్తులు ఒక 5-6 మంది ఉంటారు ఈ సిరీస్లో. ఈ సిరీస్లో ఏంది, మధ్యలో ఉన్న ఒక ఈ వ్యక్తిని లేపేస్తారు. ఇప్పుడు ఏ అనే వ్యక్తి బీకి ఇచ్చాడు, బి అనే వ్యక్తి సికో డీకో ఇచ్చాడు కదా, ఈ బి అనే వ్యక్తిని లేపుతారు. అంటే చైన్ లింక్ అనమాట. ఈ చైన్ లింక్లో ఒక హత్య గావింపబడినప్పుడల్లా ఆ కేసు ఏ వరకు రానికోకుండా ఆపేటువంటి ప్రయత్నం తప్ప, నిజంగా నాకు తెలిసి ఈ నేరాలు అంటే చట్టాలు ఉన్నటువంటి లోపాలను, విచారణలో ఉన్నటువంటి లోపాలను అదును చూసుకొని దీంట్లో తల పండిపోయారని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. లేకపోతే పరకామణి కేసులో ఆధారాలతో అతను అప్రూవర్గా మారుతున్నాడని తెలుసుకొని ఫస్ట్ ఏమన్నారు, సాక్షి ఛానల్లో ఆత్మహత్య అన్నారు. తీరా చూసిన తర్వాత అది ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత హత్య, ఎముకలు కూడా విరిగిపోయాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమైంది, ఆల్మోస్ట్ ఆల్ అతన్ని చంపేసి బాధేసి మొత్తం అన్నీ మళ్ళా ఇది అన్నట్టు తాడిపత్రి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పైన వేయడం జరిగింది. అంటే ఏ స్థాయిలో ఉంది ఉన్మాదము,
అనేది అయితే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో పరకామణికి సంబంధించి రవికుమార్ అనేటువంటి వ్యక్తి అవకతవకలకు పాల్పడము, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే బయటపడిన తర్వాత లోక్ అదాలత్లో వీళ్ళు పంచాయతీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటారు? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా అయిన నెలకే ఇది మొత్తం అంతా ఆస్తులు రాపిచ్చేసుకున్నారని చెప్పేసి మనం వింటూ ఉన్నాం కథనాల్లో కానీ ఇది కానీ. అంతకు మునిపే ఇది అంతా బయటపడిన తర్వాత నెల రోజులకి ఈయన టీటీడీ చైర్మన్గా రావడము, వచ్చిన తర్వాత ఈ కేసు లోక్ అదాలత్లో అంటే ఆస్తులని రాపిచ్చేసుకొని రాజీ చేసుకొని ఇది కావడం జరిగింది. మరి ఇప్పుడు పోలీసులు సిట్టు కూడా బాగా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఇతను అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉందని అనుమానంతోనే చేశారేమని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు కూడా. మరి చూడాలి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సిఐఐ సమ్మిట్లో ఉంది. సో ఆ తర్వాత ఇది ఏ స్థాయిలో ఆల్రెడీ సిఐడి డీజీ కూడా అనంతపూర్కి రావడం జరిగింది. అనంతపూర్లో ఆయన సమీక్ష అయితే చేస్తూ ఉన్నారు. ఏంటి ఇది ఎలా జరిగింది ఏందనేది సిఐడి డీజీ స్థాయిలో కూడా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. సో దీనితో తీగలాగితే డొంక ఎంతవరకు కదులుతుంది, ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర వరకే ఆగుతుందా లేదా పెద్ద తలకాయకు చుట్టుకుంటుందా అనేది మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి అంశం. ఈ పరకామణి కేసుకు సంబంధించి అన్ని వేళ్ళు ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి వైపే చూపిస్తోంది. ఆయన ఏమంటాడు, నాకేం సంబంధం లేదని కర్పూరము అగరబత్తీలు తీసుకెళ్ళి అక్కడ నేను దేవుని సాక్షిగా నాకేమీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి దేవుడే శ్రీవారే ఇష్టపడి ఆయన్ని 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేపించుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేనెందుకు అక్రమాలకు పాల్పడతానని చెప్పి ఆయన కేసును తప్పుదోవ పట్టించడానికి కావచ్చు, జనాల యొక్క డైవర్షన్ని తప్పుదోవ పట్టించడానికి కావచ్చు, ప్రజల్లో ఏమైనా అనుకుంటారని చెప్పి ముందుగానే వచ్చి ఈ కర్పూరము అగరబత్తులు డ్రామా అయితే ఆడుతున్నాడు. దీని మీద ఏమంటారు? మీరే అంటున్నారు కదా డ్రామా అని చెప్పేసి. సో అతను హిందూ ధర్మం పైన నమ్మకం లేనటువంటి వ్యక్తి అని క్లియర్గా అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గోవింద గోవింద అని చెప్పేసి సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సతీమణి పక్కనే ఉండి జగన్మోహన్ రెడ్డి గోవింద గోవింద అనే కాడికి తిరుమలలోనే నామస్మరణ చేశారు. అంటే ఇంతకంటే మనము ఇన్ని ఆధారాలు ఉన్న ప్రజలకి, వీడియోలు ఉన్న, ఆడియోలు ఉన్న, ఇంకా వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులని మీరు అనడమా లేకపోతే భక్తులా అని చెప్పేసి మీరు క్వశ్చన్ వేయడము, నేను ఆన్సర్ చెప్పడం అనేది జనాలు కూడా ఇది చూసి నవ్వుకుంటారు తప్ప నిజంగా వాళ్ళు హిందూ ధర్మం పైన నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు అయితే అసలు ఇలా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ ఇప్పుడు అనుమానాస్పద మృతి ఎందుకు జరిగింది, అసలు రాజీ ఎందుకు చేసుకున్నారు, ఇవన్నీ చాలా ఖచ్చితంగా దీని మీద వేగవంతంగా విచారణ జరుగుతుంది. దీనిలో ఎంత పెద్ద స్థాయి వ్యక్తులు ఉన్నా సరే కూటమి ప్రభుత్వము విచారణ అనేది లేట్ చేయకూడదు అనేది ప్రస్తావిస్తూ నేను చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి విషయం కావచ్చు, అదేవిధంగా పరకామణికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈ 2 విషయాల్లో అది కేవలము లోకల్ లీడర్సు లేదా అప్పటి ఈవోలు కావచ్చు, అప్పటిగా చైర్మన్లుగా చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగిపోతుందంటారా? దీనికి సంబంధించి పార్టీ పెద్దలు అధిష్టానం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని ఏమన్నా మీరు భావిస్తున్నారా? భావించడం ఏముందండి, ఇప్పుడు ఆ పదవి ఇచ్చినది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే కదా ఇచ్చేది. సో ఒకవేళ పదవి ఇచ్చినా కూడా ఈరోజు ధర్మారెడ్డి ఈవో అంటే ఇంతకుముందు టీటీడీ ఈవోగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేసినటువంటి ధర్మారెడ్డి కూడా అప్రూవర్గా మారుతున్నాడని చెప్పేసి మనం విన్నాము. ఈ తరుణంలోని ఈ మృతి అంటే అనుమానాస్పద మృతి రావడము, మరి ఈ ధర్మారెడ్డిని కాపాడడం కోసం భూమన కరుణాకర్ రెడ్డి వరకే ఇది ఆపాలనా లేకపోతే వైవి సుబ్బారెడ్డి వరకు ఆపాలనా లేకపోతే ధర్మారెడ్డి వరకు వస్తే ధర్మారెడ్డి నుంచి ఇది పెద్ద తలకాయలకు చుట్టుకుంటుంది మీరు అన్నట్టు అధిష్టానం మెడకు చుట్టుకుంటుందేమో అన్నట్టుగా దీన్ని మొదట్లోనే తుంచేయాలన్నట్టు ఎవరైతే అప్రూవర్గా మారేటువంటి అనుమానంతోనే చంపేసినారని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. సో ఏ కేసు బయటకు వచ్చినా, ఉదాహరణకు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కల్తీ లడ్డు వ్యవహారం కావచ్చు, పరకామణికి సంబంధించింది కావచ్చు, కల్తీ మద్యం కావచ్చు, ఏ కేసు బయటకు వచ్చినా వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతూ ఉండేది చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారు. సో ఏదైనా ఒక విషయాన్ని డైవర్ట్ చేయాలి అనుకున్నప్పుడే ఇలాంటి కీలకమైనటువంటి కేసులను పైకి తీసుకొచ్చి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు పరమభక్తుడైనటువంటి బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆ సామాజిక వర్గానికి దాదాపు 3 దశాబ్దాల తర్వాతనేమో మేబీ ఆ టీటీడీ చైర్మన్ ఇవ్వడం అనేది. సో ఇచ్చిన తర్వాత ఆయన ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మొదట్లో శ్యామలారావు అని చెప్పేసి ఒక అధికారి సపోర్ట్ చేయలేదని చెప్పేసి బిఆర్ నాయుడు గారే చెప్పారు. మరి అధికారిని మార్చారు, అనిల్ కుమార్ సింఘాల్ గారిని గతంలో అనుభవం ఉన్నటువంటి అధికారిని వేయడం జరిగింది. మీరు చూడండి ఈ మధ్య అంటే క్రైస్తవ మతం స్వీకరించినటువంటి వాళ్ళు కూడా తిరుమలలో పనిచేస్తున్నారని చెప్పేసి పీకేయడం జరిగింది.
ఏకంగా భూమన కరుణాకర్ రెడ్డి గారే 2000 మంది మా వాళ్ళు ఉన్నారు టీటీడీలు అని చెప్పి చెప్తున్నారు అంటే ఏ స్థాయిలో వీళ్ళ వాళ్ళని చొప్పించారు వ్యవస్థల్లో అని చెప్పేసి ఇక్కడ సాక్షాత్తు మీరు అంటున్నారు కల్తీ 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 అని చెప్పేసి లడ్డు కల్తీ. ఆ కల్తీ చేసినటువంటి లడ్డుని ఎవరికి తినిపించారు? జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా లడ్డు తిన్నారండి. మరి ఆయనకు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు ఆయన కూడా ఉపేక్షిస్తే ఈ కేసులో, ఎందుకంటే ఇప్పుడు హిందూ ధర్మం పైన ఇది జరిగినటువంటి కుట్ర కాబట్టి నరేంద్ర మోడీ గారి సాయం కూడా ఈ విషయంలో ఉండదనే ఈ అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులను చంపారు అని చెప్పేసి చాలామంది ప్రజలు భావిస్తూ ఉన్నారు. సో మీ అభిప్రాయం ప్రకారం ఇది ఖచ్చితంగా ఇప్పుడు సాక్షిలో ఆత్మహత్య అని చెప్పారంటే ఇది గుమ్మిడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఎక్కడ మన మీదకు వచ్చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో హత్య గావించబడ్డారని అనుకోవచ్చా? ఇప్పుడు తుఫాను వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల తుఫాను వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే సో వాతావరణ శాఖ చెప్పినట్టు కూడా మనం వినాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల తుఫాను వచ్చిందని మనం నమ్మాలి. రెండోది, ఇప్పుడు ఏమంటున్నారు? తిరుమలలో లడ్డు కల్తీ జరిగింది, ఇది డైవర్షన్ పాలిటిక్స్, ఇది రాజకీయాల కోసమే చంద్రబాబు నాయుడు ఇంత దిగజారుతున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు చెప్పారు కాబట్టి మనం కూడా నమ్మాలి. ఇప్పుడు ఎవరైతే అనుమానాస్పద స్థితిలో మరణించారో అంటే ప్లాట్ఫామ్ పైన పడేశారో అది కూడా ఆత్మహత్య అని చెప్పేసి సాక్షి ఛానల్ చెప్పింది కాబట్టి, సాక్షి పేపర్ చెప్పింది కాబట్టి మనము కూడా అది ఆత్మహత్య అని చెప్పేసి భావించాలి. ఇదండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి. ఇంకా 40% ఓటు బ్యాంకులో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సో ఇదండి ఈరోజు మన టాపిక్. ఈ పరకామణికి సంబంధించి కీలక వ్యక్తిగా చెప్పబడేటువంటి సతీష్ కుమార్ ది హత్య కాదు ఆత్మహత్యని సాక్షి పేపర్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా జనాలు నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకునేలాగా అది హత్య గావించబడిందా, ఆత్మహత్య లేకపోతే యాక్సిడెంటల్ డెత్ అని ఇంకా విచారణ జరగనే లేదు, నివేదిక రానే లేదు. నివేదిక రాకముందే సాక్షి పేపర్లో వీళ్ళు ఎందుకు ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పి షణ్ముఖ్ గారు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.